గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం అంతా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి అంతా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. ప్రతి అంశంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవస్థను సమర్థంగా నడపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునేందుకు 15% వృద్ధి రేటు సాధించేలా అధికారులు, మంత్రులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వెల్తీ, హెల్దీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం. 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. మంత్రులు గాని, సెక్రటరీస్ గాని, మీ డిపార్ట్మెంట్ గాని పర్ఫార్మెన్స్ అప్రైజల్ రావాలంటే, కరెక్ట్ గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్ లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు గాని, సెక్రటరీలు గాని ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి. అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు, వ్యవస్థని మెరుగుపరచడానికి, దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% year-on-year గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 trillion మన జీఎస్టీపీ ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది.